హలో ఫ్రెండ్స్. సో మిషన్ లెర్నింగ్లో మనం లాస్ట్ క్లాస్లో డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో మనం ఒక లెర్నింగ్ సిస్టమ్ని డిజైన్ చేయటం ఎలాగూ అని చెప్పే ప్రాసెస్లో మనం డిజైనింగ్ ఏ లెర్నింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. సో ఈ డిజైన్ చేసే ప్రాసెస్లో మనకి మొత్తం కూడా 4 స్టెప్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఈ 4 స్టెప్స్ని యూజ్ చేసుకొని మనం డిజైన్ చేయాలి అని చెప్పుకున్నాం. సో ఆ 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? చూసింగ్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, చూసింగ్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఈ టాపిక్ కోసం నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి? చూసింగ్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. సో చూసింగ్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా మిషన్కి మనం ఒక టాస్క్ని పర్ఫామ్ చేయు అని చెప్పి ఇస్తే ఆ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే మనం ట్రైనింగ్ చేయాలి కదా, ట్రైన్ చేయాలి ఆ మిషన్ని ఎలా పర్ఫామ్ చేయాలి ఈ టాస్క్ అని చెప్పి ముందుగానే మనం అల్గారిథమ్స్ని మనం మిషన్కి ఇవ్వాలి. సో ఆ ఇచ్చే ప్రాసెస్లో మనం ఇచ్చే ట్రైనింగ్లో మనం చూసింగ్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. సో మనం చూస్ చేసుకుంటాం అనమాట. సో ఎలా మనం ట్రైన్ చేయాలి అని చెప్పేసి, సో దాన్ని ఫస్ట్ స్టెప్ అంటాం. చూడండి, ఇన్ చూసింగ్ ఏ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ కన్సిడర్ 3 attributes. సో ఈ 3 attributesని బేస్ చేసుకొని మనం మిషన్ని ట్రైన్ చేస్తామంట. ఆ 3 attributes ఏంటి అంటే, ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్, సెకండ్ వన్ డిగ్రీ, థర్డ్ వన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. సో టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటో చూద్దాం. When choosing a training experience, it's important to consider the type of feedback provide like direct or indirect. సో మనం ట్రైనింగ్ చేయాలి అంటే ఏ విధంగా ట్రైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఫీడ్బ్యాక్ అంటే నథింగ్ బట్ ఏ ట్రైనింగ్. సో ఏ విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి మిషన్కి అని చెప్పి ముందు మనం తెలుసుకోవాలి. అంటే ముందు మనం డెసిషన్ తీసుకోవాలి. మనకి ఎన్ని వేస్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు అంటే, మనకి 2 వేస్లో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఆ 2 వేస్ ఏంటి అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇండైరెక్ట్గా కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు అంట. సో డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ ఫీడ్బ్యాక్. సో ఈ డైరెక్ట్ ఫీడ్బ్యాక్లో ఏంటి అంటే, మనం మిషన్కి డైరెక్ట్గా ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అని అంటారు. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా ట్రైనింగ్ ఇస్తాము అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెర్నింగ్ టు ప్లే చెక్కర్స్ గేమ్. సో ఒక మిషన్ ఒక చెక్కర్స్ గేమ్ని ఆడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిదీ చెప్పాలన్నమాట. సో ఎన్ని కాయిన్స్ ఉంటాయి, ఈ కాయిన్స్ అపోనెంట్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి, మన కాయిన్స్ ఎన్ని ఉంటాయి, అపోనెంట్ ఎలా మూవ్ చేస్తే మనం ఏ విధంగా మూవ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ అపోనెంట్ ఇది మూవ్ చేస్తే మనం ఫస్ట్ స్టెప్ ఏది మూవ్ చేయాలి. సో అపోనెంట్ ఎలా ఆలోచిస్తున్నాడో అదే విధంగా మనం కూడా ఎలా ఆలోచించాలి, అంటే మిషన్ కూడా ఎలా ఆలోచించాలి. సో అపోనెంట్ కనుక ఒక మూవ్ చేసినప్పుడు ఆ మూవ్ మన అంటే దానికి తగ్గట్టుగా మిషన్ కూడా మూవ్ చేయాలి కదా. సో అపోనెంట్ ఒక మూవ్ చేసినప్పుడు ఆ మూవ్ చేస్తే మిషన్ ఏ విధంగా మూవ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలి, సెకండ్ స్టెప్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా డైరెక్ట్గా మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది జరిపింది అనుకోండి మిషన్, సెకండ్ స్టెప్ అపోనెంట్ ఒకటి జరుపుతాడు. సో ఆ స్టెప్ని బేస్ చేసుకొని మనం సెకండ్ స్టెప్ ఎలా జరపాలి, థర్డ్ స్టెప్ ఎలా, ఫోర్త్ స్టెప్ ఎలా, ప్రతిదీ ఎలా అనేది మనం ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డైరెక్ట్గా. సో ఆ గేమ్ ఆడుతున్నప్పుడే ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాం అన్నమాట. అలా ఇచ్చి ట్రైన్ చేయడాన్ని మనం డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అని అంటారన్నమాట. సో సెకండ్ వన్ ఏంటిది? ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్. ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? పక్క నుండి ప్రతిదీ చెప్పాం అన్నమాట. ఇండైరెక్ట్గా అంటే ఇన్ని రూల్స్ ఉంటాయి. సో ప్రతి రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాం. ఇంకా గేమ్ ఆడు అని చెప్తాం అన్నమాట. గేమ్ ఆడు అని చెప్తే ఇంకా మిషనే దానంతగా అదే ఈ రూల్స్ని బేస్ చేసుకొని గేమ్ అనేది ఆడిద్ది అనమాట. సో ఇండైరెక్ట్గా మనం గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా ఇండైరెక్ట్గా గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్ అని అంటారు. అలా కాకుండా డైరెక్ట్గా ఏ మూవ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి డైరెక్ట్గా మనం ఇస్తే, రూల్స్ అన్నిటిని డైరెక్ట్గా చేపిస్తే దాన్ని మనం డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అని అంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మిషన్కి ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని మనం
ట్రైన్ చేయాలి అని చెప్పి మనం తీసుకుంటాం అనమాట. డైరెక్ట్గా మనం ట్రైన్ చేయాలా లేకపోతే ఇండైరెక్ట్గా మనం ట్రైన్ చేయాలా మిషన్కి? ఒక మిషన్ అనేది ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అది తీసుకోవాలి అని చెప్పి మనం చెప్తాం అనమాట. సో డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తామా లేకపోతే ఇండైరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తామా అని చెప్పి అది మాత్రం మన డెసిషన్ అనమాట. ఓకే, సో ఈ వేస్లో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ అట్రిబ్యూట్. ఓకే, అండ్ సెకండ్ అట్రిబ్యూట్ ఏంటది? డిగ్రీ. సో డిగ్రీ అంటే ఏంటి అంటే డిగ్రీ మీన్స్ కెపాసిటీ ఆర్ లెవెల్ అన్నాడు. సో కెపాసిటీ ఆర్ లెవెల్ అంటే ఏంటి? సో చూద్దాం. సో డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ద డిగ్రీ టు విచ్ ద లెర్నర్స్ విల్ కంట్రోల్ ద సీక్వెన్స్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ఏంటి అంటే సో డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కెపాసిటీ అనమాట. సో మిషన్ యొక్క కెపాసిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం మెజర్ చేయడాన్ని డిగ్రీ అని అంటారు. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో మనం ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటది? టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కదా. సో మనం ఏ విధంగా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ అట్రిబ్యూట్ చేసాం. అంటే ట్రైనింగ్ అనేది ఇచ్చేసాం ఫస్ట్ అట్రిబ్యూట్లో. సెకండ్ వన్ ఏంటంటే మనం ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ ట్రైనింగ్ వల్ల ఈ మిషన్ ఎలా టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది, ఏ లెవెల్లో టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది అని మనం ఐడెంటిఫై చేసేదాన్ని డిగ్రీ అని అంటారన్నమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ వీ కెన్ క్లారిటీ అబౌట్ దిస్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లేయింగ్ చెక్కర్స్ గేమ్. సో ఇప్పుడు ఒక మిషన్ అనేది చెక్కర్స్ గేమ్ని ఆడుతుంది అంటే సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆడిద్ది అంటే సో ఫస్ట్ చూడండి విత్ ట్రైనర్స్ హెల్ప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనర్ హెల్ప్ తీసుకొని ఆ గేమ్ అనేది ఆడుతుంది. సో ఇక్కడ ఏంటి 100% డిపెండ్ అవుతుంది, ట్రైనర్ ఏది చెప్తే అది చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది? విత్ ట్రైనర్ పార్షియల్ హెల్ప్. సో ఇక్కడ ఏంటంటే పార్షియల్గా హెల్ప్ తీసుకుంటుంది, దెన్ ఇట్ గెట్స్ ద ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎలా ఆడాలి ఏంటి అని ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకునిద్ది అనమాట. దెన్ థర్డ్ ఏం చేస్తుంది? కంప్లీట్లీ ప్లే యువర్స్ ఫోన్. సో ఇప్పుడు కంప్లీట్గా మొత్తం ఎక్స్పీరియన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఓన్గా అదే డెసిషన్స్ తీసుకొని గేమ్ అనేది ఆడుతుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ని చూసుకొని మనం ఈ డిగ్రీని మనం చెప్పొచ్చు ఇది ఏంటి అంటే సో ఫస్ట్ వన్ ఏంటది? ట్రైనర్స్ హెల్ప్ 100% డెసిషన్ అన్నాడు. సో అంటే ఏంటి ఇక్కడ దీన్ని మనం ఫస్ట్ స్టెప్ అనుకుందాం. అంటే ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటది? డైరెక్ట్ ఫీడ్బ్యాక్. ఓకే, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్. సో ఇలా మనం డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా మనం ట్రైనింగ్ అనేది ఇచ్చామనుకోండి. దెన్ ఇట్ సెకండ్ ఏం చేస్తుందంటే విత్ ట్రైనర్స్ పార్షియల్ హెల్ప్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గేమ్ ఆడమని ఇస్తాము మిషన్కి. ఇస్తే కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి చేస్తుంది అన్నమాట. అంటే కరెక్ట్గా ఆడలేదు, కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతాయి. సో దెన్ ఇట్ గెట్ ద ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ మూవ్ జరపడం వల్ల మనకు ఫెయిల్యూర్ వచ్చింది, ఓకే ఈ మూవ్ జరపకూడదు అని చెప్పి దానంతా కదా ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకునిద్ది అనమాట. ఇదే ఇలా సెకండ్ స్టెప్ అనేది తీసుకుంటాం. అంటే హెల్ప్ తీసుకునేది అంటే ఫెయిల్యూర్ అవటం వల్ల ఖచ్చితంగా అది తెలుసుకుంటుంది కదా, లైక్ దట్. ఓకే, అండ్ థర్డ్ ఏంటది? కంప్లీట్లీ ప్లేస్ యువర్ ఓన్. ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ తీసుకొని ప్రతిదీ ఎలా మూవ్ చేయాలి, ఎలా ఆడాలి, అసలు ఏమేమి ఉన్నాయి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంది కదా. దెన్ హీ వాన్స్ ది గేమ్ అనమాట. సో ఇక్కడ ఫెయిల్యూర్స్ వస్తే దెన్ ఇట్ గెట్ ద విన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఒక గేమ్ని అంటే ఒక టాస్క్ని ఒక మిషన్కి కనుక ఇస్తే ముందుగానే అది యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొన్ని లెస్ యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. దెన్ ఇట్ ఆటోమేటికల్లీ విన్ ద గేమ్ అనమాట. సో దెన్ ఇట్ గెట్ ద యాక్యురేట్ రిజల్ట్. సో ఇలా మనం డిగ్రీ అంటే ఎలా ఆడుతుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ లెవెల్లో ఇది పర్ఫామ్ చేస్తుంది, ఫస్ట్గా ఎంత ఇస్తుంది అంటే ఫస్ట్లోనే ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తుంది, అంటే ఏ లెవెల్ ఆఫ్ కెపాసిటీ అంటే ఏ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సో సెకండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ప్రతిదీ కూడా మన లెవెల్లో మన మిషన్ అనేది ఆడుతుంది గేమ్ అనేది. అంటే ఫస్ట్ టైం ఎలా ఆడుతుంది, సెకండ్ టైం ఎలా ఆడుతుంది, థర్డ్ టైం ఎలా ఆడుతుంది, సో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి ప్రతిదీ కూడా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో దాన్ని మనం డిగ్రీ అని అంటారు. సో ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ అట్రిబ్యూట్లో ఏంటది? ఫీడ్బ్యాక్ అనేది అంటే ట్రైనింగ్ ఎలా ఇచ్చాం, ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చేసాం. సెకండ్ స్టెప్లో డిగ్రీని అంటే కెపాసిటీని తెలుసుకుంటున్నాం, మిషన్ యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉంది, సో ఎన్ని స్టెప్స్ చేస్తే కానీ అది కెపాసిటీ యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవడాన్ని డిగ్రీ అని అంటారన్నమాట. ఓకే,
సో దీన్నే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే నేను రాశాను ఇక్కడ, మీకు నోట్స్గా యూజ్ అవుతుంది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని ట్రైన్ చేసి ఇచ్చేసిన తర్వాత మిషన్ ఫస్ట్ కంటే లెస్ యాక్యురేట్ రిజల్ట్, ఓకే, యాక్యురేట్గా ఇవ్వదు, లెస్ యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది. దెన్ ఇట్ గెట్స్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ గెట్ ద విన్ ద గేమ్, అంటే యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం మిషన్ యొక్క లెవెల్ ఆఫ్ కెపాసిటీని మనం తెలుసుకుంటాం అనమాట. సో దీన్నే మనం సెకండ్ అట్రిబ్యూట్ అని అంటారు. థర్డ్ అట్రిబ్యూట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే మనం ఇంకా మిషన్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి మొత్తం 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటిది, టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. సో ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని మనం, అంటే ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ని మనం మిషన్కి ఇవ్వాలి అనేది చెప్పి డెసిషన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ డెసిషన్ తీసుకుని ట్రైనింగ్ అనేది ఇస్తాము. సెకండ్ వన్ ఏంటిది, డిగ్రీ. సో ఏ లెవెల్ ఆఫ్ కెపాసిటీ ఉంది మిషన్ దగ్గర, ఏ లెవెల్లో ఉంది అని చెప్పి మనం తెలుసుకుంటాము, ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత థర్డ్ వన్ ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో ఆ కెపాసిటీని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాం. సో ఇలా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మిషన్ అనేది ఇంకా క్లారిటీగా ఉంటుంది ఆ టాస్క్ మీద, ఇంకా క్లారిటీగా, ఇంకా పర్ఫెక్ట్గా ఒక గేమ్ అనేది, ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇందువల్ల మనం ఇంకా తన ఎక్స్పీరియన్స్ని పెంచడం కోసం మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెర్నింగ్ చెక్కర్స్ గేమ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ విన్ ఆర్ లాస్ అనేది జరుగుతుంది. పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని గేమ్ అనేది విన్ అవుతుంది లేదంటే లూజ్ అవుతుంది కదా. సో ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం సెకండ్ దాంట్లో కనుక్కుంటాం, సెకండ్ అట్రిబ్యూట్లో. ఆ అట్రిబ్యూట్లో మనం ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆ పర్ఫార్మెన్స్ని మనం పెంచడానికి ఇది థర్డ్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే,